హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే నేను అట్ల కిరాయికి పెందలాడే పెట్టాను 8ంటికి. ఎప్పుడు సాయంకాలం పూట పెడతాను, పొద్దున్న 8ంటికి పెట్టాను. లోడ్ అయింది, దింపేసి రిటర్న్ వచ్చేటప్పుడు కరెక్ట్గా నర్సాపురం దగ్గరలో ఏంటంటే తాటి ముంజలు అమ్ముతున్నారు. మా పిల్లలు అయితే చాలా రోజులు బట్టి అడుగుతున్నారు, దగ్గర ఒక 20 రోజులు బట్టి డాడీ ముంజలు తీసుకురా అని. మా విసనపేటలో కోస్తున్నారు, కానీ కాకపోతే 12-1 గంటకల్లా అయిపోతున్నాయి. సరే ఏంటంటే ఇదివరకు ఇంటికే తీసుకొచ్చేవాళ్ళు, చక్కగా మాకు చుట్టుపక్కల వాళ్ళు ఇంటికే తీసుకొచ్చి ఇళ్ళకాడ ఇచ్చేవాళ్ళు మామూలుగా. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు కొయ్యట్లేదు, వీళ్ళందరూ కోసి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు. ఇవి డజన్ వచ్చి మామూలుగా విసనపేట అయితే 70 రూపాయలు చెప్పారు. విసనపేట 70 రూపాయలు చెప్పారు డజను. ఒకసారి అడిగితే అయిపోయినాయండి అని చెప్పారు. అసలు రేట్ ఎంత అమ్ముతున్నారంటే 70 రూపాయలు చెప్పారు. ఇవి ఏంటంటే ఈరోజు ఇక్కడ రేట్ ఎంత అన్నా అని అడిగితే 60 రూపాయలు చెప్పాడు. సరే ఏమైనా తగ్గిస్తామంటే లేదన్నా, ఇక మేము పొద్దున్నే చెట్టు కాడికి వెళ్ళాలి, చెట్టు ఎక్కాలి, చాలా చాకరీ ఇదంతా కొయ్యాలన్నా, 3 మనుషులు ఉన్నాం అంటే సరే అని ఇక 2 డజన్లు కొయ్యమన్నాను. 2 డజన్లు అంటే 24 వస్తాయి. అయితే ఏంటంటే ఫోన్పే ఉందా అని అడిగాను. అన్న ఫోన్పే ఉందిలే, సరే కోసేయమన్నాను. నేను కరెక్ట్గా అన్నీ లేతయ్యే, చిన్న సైజు, అన్నీ మరీ పెద్ద సైజు కూడా రాలేదు, అన్నీ లేతయ్యే. కానీ ఒక్కోదానికి 3 కళ్ళు వస్తాయి, ఒక్కోదానికి 2 కళ్ళే వస్తున్నాయి. ఒక 2 వచ్చి 2 ముంజలే వచ్చి కొంచెం లైట్గా ముదురు వచ్చినాయి, తత్తిమై మొత్తం అన్నీ లేతయ్యే వచ్చినాయి. ఈ ముంజలు ఏంటంటే వేసవకాలంలోనే దొరుకుతాయి. ఈ వేసవకాలంలో తింటే చాలా మంచిది. ఇవేంటంటే మామూలుగా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు వీళ్ళు కొయ్యిపోకుండా అట్లా చెట్టుకు వదిలేశారనుకోండి, అవి తాటికాయలు అయితే వర్షాకాలం తాటికాయలు అవి కింద పడిపోతాయి. మళ్ళీ తర్వాత వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు ట్యాగులు అమ్మేవాళ్ళు వాటిని మొత్తం ఏరుకొని వెళ్ళి ఒక సాట పరిచి మొత్తం దాని మీద మట్టి పోసేసి ఒక ట్రక్కు 2 ట్రక్కులు మట్టి పోసి తర్వాత అవి మొలకలు వచ్చి లోపలికి ట్యాగులు వెళ్తాయి. మళ్ళీ ఆ ట్యాగులను మొత్తం పొడిచేసి వాళ్ళు ఒక డబ్బాలో పెట్టి, నూనె డబ్బాలో పెట్టి కాల్చేస్తారు. కాల్చేసి మళ్ళీ అవి అమ్ముతారు. అయితే ఏంటంటే ఇక మనకు మొత్తం అయిపోయినాయి. మనకి కొయ్యమన్నాను, అన్నీ చక్కగా నీట్గానే కోసి మనకి ఇచ్చాడు. కాకపోతే ఇవేంటంటే మామూలుగా మనం తొక్క తీసుకోకుండా తినాలి. ఇక పిల్లలు అయితే తొక్క తీసే తింటారు, కొంతమంది అయితే తొక్క తీసుకొని తినడానికి ఇష్టపడతారు, కొంతమంది అయితే తొక్క తీయకుండా తినేస్తారు. తొక్క తీయకుండా తింటే కడుపులు నొప్పి రాదంటారు, ముదురు తిన్నా కడుపులు నొప్పి రాదంటారు. ఇదివరకు మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు తొక్క తీయకుండా తింటే కడుపులు నొప్పి రాదు, ముదురు తిన్నా అని. సరే అని మొత్తం కలిపి మనకి 24, 12, 24 2 డజన్లకి ఒకటి ఎక్స్ట్రా వేసాడు. మనకి ఒక్కొక్క కన్ను వచ్చి 5 రూపాయలు పడింది. మొత్తం కలిపి 24 కన్నులు 120 రూపాయలు. సరే ఇక మనకి అయితే మొత్తం మనకి 2 డజన్లు కొట్టేశాడు, బండిలో పెట్టేసిన తర్వాత సరే ఫోన్పే చేస్తుంటే ఫోన్పే అవట్లా. వేరే అతను కారాయం చేశాడు, కానీ ఆయన కావలేదని ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. సార్ నేనే ముందలే డబ్బులు కొట్టుకున్నా సరిపోయేది, మనకేమో ఫోన్పే అవ్వట్లేదు. సరే మన దగ్గర ఏమో డబ్బులు కూడా లేవు, నేను ఇంటికాడ నుంచి కూడా ఫోన్పే చేపిస్తున్నా, ఫోన్పే అవ్వట్లేదు. సరే ఎట్టగట్ట మా తెలిసిన ఆటో, మా అన్నయ్య ఒక ఆటో వస్తుంటే ఆ ఆటో ఆపి ఒక 100 రూపాయలు ఇమ్మని నా దగ్గర ఒక 20 రూపాయలు ఉంటే ఇచ్చి తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏంటంటే కవర్లో తీసుకొని వాళ్ళు పనిచేసుకున్నారు. చక్క 12, 24 ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఒకటి ఎక్స్ట్రా పక్కన పెట్టారు. 2 గిన్నెల్లో వాళ్ళు 12, 24 తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. సాయంకాలం కూర్చొని తింటారు చక్కగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.